ఏంటి శరణ్య, మీ ఆయన నా మెళ్ళలో తాళి కట్టేసినట్టు కలగన్నావా? త్వరలోనే నీ కల నిజమవుతుందిలే, ఏం టెన్షన్ పడకు. నాకొచ్చింది పీడకల సౌమ్య, అది ఎప్పటికీ జరిగేది కాదు. నువ్వు కంటున్న కళ నన్నిలా ఉలిక్కి పడేలా చేయొచ్చు. అంత మాత్రం చేత దాన్ని నిజమయ్యే వరకు చేతులు కట్టుకొని చూస్తూ ఉంటాననుకుంటున్నావా? ఛా, నా కడుపు నాపుతావా? బిడ్డను చంపుతానని నన్ను భయపెడుతున్నావా? అవసరమే ఉంది. ఆ పాపం నేనెందుకు చేస్తాను? మరేం చేస్తావు? ఆ బిడ్డకి తండ్రి నా భర్త కాదు అని నిరూపిస్తాను. నిజాన్ని అబద్ధం చేయడం నీ వల్ల కాదు. నేను అదే చెప్తున్నాను. అబద్ధాన్ని నిజం చేయటం ఎవరి వల్ల కాదు. ఆ నిజాన్ని నిరూపించడం కష్టం కూడా కాదు. కొంచెం సమయం పడుతుంది అంతే. 4 రోజులు టైం ఇంకా మిగిలే ఉంది కదా. ఈలోగా అసలు కథ ఏంటో తేల్చేస్తాను, చూస్తూ ఉండు. ఏంటిది? శరణ్యని నేను భయపెడతామనుకుంటే అదే నన్ను రివర్స్ భయపెట్టేస్తుంది. అంత కాన్ఫిడెన్స్ ఏంటి? నా ప్రెగ్నెన్సీకి కారణం దర్శన్ కాదు అని అర్థమైపోయిందా? నిరూపించేస్తుందా ఏంటి? సార్, నమస్తే సార్. సార్, వెయిట్ నిన్న బానే పలకరించుంటాడు కదా, ఈ రోజేంటి కసుబుసుమంటా ఉంటాడు? పనోడి దగ్గర పనిచేస్తే ఇలాగే ఉంటుంది. ఆయన ఏదో చీప్ పనికి కుదిరిన చీప్ మనిషిలాగా వంగి వంగి దండాలు పెడతావేంటి? మనమొచ్చింది జాబ్ చేయటం కోసం. కాస్త డిగ్నిఫైడ్ గా బిహేవ్ చేయి. హలో సార్. వెయిట్ చేయండి. టైం అవుతుంది, త్వరగా ఆటో ఎక్కండి, బయలుదేరదాం. సార్, జాబ్ బాగుంటుంది కదా? మనం బాగుంటే అది కూడా బాగుంటుంది. అంటే ఆ జాబ్ కత్తిలా ఉంటుందన్నమాట. అదే అమ్మే, మనం చాలా బాగుంటాం కదమ్మే, బ్యూటిఫుల్ గా. సరే పదండి, రండి. పదమ్మే. ఏంటమ్మా ఎక్కకుండా ఆలోచిస్తున్నావు? టైం అవుతుంది, ఎక్కు. అమ్మే రా అమ్మే. ఏంటమ్మే మొహం అట్ట పెట్టుకుని ఉంటావు? పని కావాలి కదా మనకి, ఏదో ఒకటి అడ్జస్ట్ అవ్వు. పదండి. అమ్మా, ఇదేంటి ఇక్కడ ఆపాడు? ఇది రాజ్కోటి సిల్క్స్ కదా. ఆటో దాని ముందు ఆపితే మాత్రం ఆడనే పని చేస్తున్నట్ట ఏంది? అవును, మీరు పని చేయాల్సింది ఇందులోనే. బాబు, మీరు చెప్పిన పెద్ద షాపు ఇది అని తెలియక పని ఒప్పుకుని ఉండాము. మీకు దండం పెడతాము, మేమేడ పని చేయలేము. పని చేయలేము అంటే ఎలా కుదురుతుందమ్మా? వేరే వాళ్ళు ఓకే అయితే మీరు కష్టాల్లో ఉన్నారని వాళ్ళని క్యాన్సిల్ చేయించాను. ఇప్పుడు ఇలా అంటారేంటి? సార్ ప్లీజ్ అర్థం చేసుకోండి, ఇక్కడ మేము పని చేయలేము. చూడండి, వల్ల కాదు అన్నా మీరు చేయాల్సిందే.
లేదంటే ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయండి. ఆ? అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయాలనా? యాడుండదు ఇంకా. నిన్ననే బిర్యానీ తినేసి జాబ్కి వెళ్తా ఉండామని కొత్త చీరలు కొనేసుకుంటేను. సార్, ఆ డబ్బులు ఖర్చయిపోయాయి. ఖర్చు అయిపోయాయి అంటే వదిలేయాలా? చూడండి, మీకు సగం రోజుల జీతాన్నే అడ్వాన్స్గా ఇచ్చాను. ఆ లెక్క పూర్తయ్యే వరకు మీరు ఇక్కడ పని చేయాల్సిందే. ఆ లెక్క పూర్తయ్యాకే మానేయాలి, అంతేగాని పని చేయను అంటే మాత్రం కుదరదు. ఆ, అట్టా చూస్తావేందమ్మే? ఉద్యోగం ఈయన్ని అంటే నేను మాత్రం ఒప్పుకునేదాన్ని ఇంది. ఏడని నాకు తెలియదమ్మే. ఇక్కడ మనల్ని ఎవరైనా చూశారు అంటే మన పని అంతే. అమ్మి, నా దగ్గర ఒక ఐడియా ఉందమ్మి. ఇదేంటి జాబ్ అని చెప్పి మా చేతికి ఇవ్విచ్చారు? లేకపోతే ఫ్లవర్ బొకేలు ఇచ్చి ఆహ్వానం పలకాలా ఏంటి? ఇక్కడ మీరు చేయాల్సిన జాబ్ ఇదే, హౌస్ కీపింగ్ పని. హౌస్ కీపింగా? హౌస్ కీపింగ్ అంటే దొడ్లు కడిగే పనా? ఓయమ్మనే. అయినా ఈవిడితో నేను అన్ని విషయాలు క్లియర్గా చెప్పానే, హౌస్ కీపింగ్ పని అని. అంటే అమ్మి, పేరు ఇంగ్లీష్ లో చెప్పేసరికి ఇదేదో పెద్ద ఉద్యోగమే అనుకుని ఉండాను, కానీ ఇట్లాంటి శుభ్రత పరిశుభ్రత కార్యక్రమం అని అనుకోలేదు. సార్ ప్లీజ్ సార్, ఈ పని చేయటం మా వల్ల కాదు. మాకు వేరే ఏదైనా పని చెప్పండి, చేస్తాం. మీరు ఏది కావాలంటే అది ఇవ్వడానికి నాది అక్షయ పాత్ర కాదు, జస్ట్ సూపర్వైజర్ పాత్ర. ఇక్కడ హౌస్ కీపింగ్ ఇన్ఛార్జి నేను. నా చేతుల్లో ఉండేది ఈ పనులు మాత్రమే. అడ్వాన్స్ ఇచ్చాను, ఆర్గ్యుమెంట్ చేయకుండా మూతి మూసుకొని వెళ్ళి పని చేసుకోండి. కాదు కూడదు అంటే ఈ చోటు నుంచి అడుగు బయట పెట్టలేరు. ఆ, పుచ్చుకున్న అడ్వాన్స్ కి క్లీనింగ్ చేయక తప్పదమ్మి. పద డ్యూటీ ఎక్కుదాము. త్వరగా మొత్తం క్లీన్ చేయండి. ఫ్లోరు అద్దంలో మెరిసిపోవాలి. అట్నే. ఆ, ఛీ! అసలు నువ్వు మనిషివేనా? పని 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 అని క్వీన్ లాగా బతకాలని కలలు కంటున్న నన్ను ఎలా తయారు చేసావు? అమ్మి, ఇట్లా డిస్కషన్ చేసుకుంటా పోతే పని పాతరైపోతుంది. వాడొచ్చి చెక్ చేసినాడంటే ఊరుకోడు. పదమ్మి, పని చేద్దాము.